అమ్మాయి కూర్చోండి. సందేశాన్ని జాగ్రత్తగా వినండి. ఈరోజు మన సందేశం కోసం ఎదురు చూసేవారు చాలామంది ఉంటారు. ఇదివరకైతే మనకు సంఘ పరిచర్య తక్కువగా ఉన్నప్పుడు చాలా ఆలయాలకు వెళ్ళి నేను గుడ్ ఫ్రైడే, యేసు ప్రభు రావటం, ఇలాంటి వాక్యాలు ఎన్నో చెప్పేవాడిని. కానీ మధ్యకాలంలో మనకి ఖాళీ లేకపోవటం చేత మన కార్యక్రమాలే మనకు సరిపోతున్నాయి. దేవుడు మనల్ని బలంగా వాడుకుంటున్నాడు. ఈరోజు ప్రపంచమంతా కూడా యేసు ప్రభు ఆలయానికి వస్తారు అని ఖర్జూరపు మట్టలతోటి ఆయనకు స్వాగతం పలికేటటువంటి సమయం. ఎందుకంటే దేవుడు ఎప్పుడో వచ్చాడు, మరి కొత్తగా వస్తాడా? అవును, చాలా మందిలోకి రాలేదు. అందుకే గుడ్ ఫ్రైడే అయినా ఈస్టర్ అయినా ఇవన్నీ జరుపుకోవడానికి గల కారణాలు మరలా మమ్ము కరుణించుము అనే అర్థం వస్తుంది. ఎన్నిసార్లు ధ్యానించుకున్నా ఇవి మనకు సంతోషకరంగానే ఉంటాయి. ఈరోజు ఎవరైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆహ్వానిస్తున్నారో వారిలోనికి వచ్చి ఎప్పుడూ నివాసం ఉంటాడు. ఏదో ఒకరోజు ఉండి వెళ్ళిపోవటానికి రారు. ఈ పరిశుద్ధాత్మ గురించి దేవుడు మాట్లాడుతూ ఎల్లప్పుడూ మీతో ఉంటాడు అనంది. ఎల్లప్పుడూ మీతో ఉండటానికి వచ్చాడు అని అన్నాడు. వాక్యంలో ఒక్కొక్క భాగం మనం చూసినప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయం మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుంచి 17వ వచనం దాకా శ్రద్ధగా విందాము. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్సెగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూసి, మీ ఎదురునున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదను దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువుకి కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోని అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములో ఆయన్ను ముందు వెళ్ళుచుండు వారును వెనుక వచ్చుచుండు వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణం అంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలో నజరేతువాడగు ప్రవక్తని యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారందరిని వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారిని పీటలింపడం పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసిన వారను గురుడ్డివారును కృంటివారును దేవాలయంలో ఆయన ఎద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులు ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూసి కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నారా అని ఆయన్ను అడిగిరి. అందుకు యేసు వినుచున్నారు, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసేదని అను మాట మీరు ఎన్నడూ చదవలేదా?
అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనీకు వెళ్ళి అక్కడ బస చేశాను. జాగ్రత్త, అటు ఇటు చూడకండి. బయటికి మనకేం పని? దేవాలయంలో కూర్చున్నవారు దేవుని వాక్యాన్ని వినండి. ఇంతవరకు జీవితాలు ఆశీర్వదింపబడుకోవటానికి కారణం వినకపోవటం, విన్నదాన్ని ఆచరించకపోవటం. ఈ ప్రత్యేకమైన రోజులు ఎందుకు పెడతారంటే, ఈరోజైనా తలుచుకుంటారేమో గుడ్ ఫ్రైడే, ఈరోజైనా నా గురించి చనిపోయాడని తలుచుకుంటారేమో అని నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజైనా క్రిస్మస్ నా గురించి పుట్టాడు అని తలుచుకుంటారేమో అని నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు దేవుడు ప్రవేశించిన సమయం అని తలుచుకుంటూ ఉంటారు. ఆదివారం దేవాలయంలో ప్రవేశించారు. వాళ్ళందరికీ చాలా కోపం వచ్చింది ఆయన చేసిన పనికి. అప్పటి నుంచి తీవ్రంగా ఆలోచించారు. బుధవారం లోపల ఆలోచన పూర్తయింది. గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. శుక్రవారం సిలువేశారు, సమాధి చేశారు. శనివారం సమాధిలో ఉన్నాడు. వాళ్ళ ప్లాన్లన్నీ పూర్తిగా దేవుడు తలకిందులు చేసి ఆదివారం దేవాలయానికి ఎంటర్ అయిన యేసు మళ్ళీ ఆదివారం తిరిగి ప్రవేశించాడు. హల్లెలూయా. ఎవరేం చేయలేరు ఆయన్ని. ఈ 3 దినాలు అంటే శుక్ర, శని, ఆదివారాలు మన కోసం ఆయన మౌనం వహించాడు. మనలను విడుదల చేయడానికి మౌనం వహించాడు. ఇప్పుడు ఆయన స్వభావం చూద్దాం. యేసుప్రభు యొక్క పిల్లల అలసైన వెనకాల యేసుప్రభు యొక్క స్వభావాన్ని మనం గమనిద్దాం. ఈ స్వభావం ఎలాంటిదంటే, మొట్టమొదట యేసుప్రభు యెరూషలేములకు రాగానే జ్ఞాపకం చేసుకున్నది ఎవరిని అంటే కట్టబడిన వారిని. హల్లెలూయా. కట్టబడిన వారిని. ఈ కట్లు అనే మాటే ఈరోజు ప్రాముఖ్యమైంది. గాడిద పిల్ల కట్టబడి ఉన్నాయి. దేనికి సాదృశ్యము అంటే మనకే సాదృశ్యం. అంటే దేవుడు కొరకు కట్లు వేసి ఉంచాడు. ఈ కట్టుబడే వారిలో 3 రకాలు ఉన్నారు. 1 దేవుడు కట్టి ఉంచాడు. 2 సాతాను కట్లలో ఉంది. 3 ఎవరికి వాళ్ళే కట్లు వేసుకున్నారు. సాధారణంగా కొంతమంది చెడు అలవాట్లు కలిగి ఉంటారు. యేసుప్రభుని నమ్ముకున్న వారిలో కూడా కొంతమంది చెడు అలవాట్లు కలిగి ఉంటారు. ఈ ప్రార్థించేవారు ఏం చేస్తారంటే, అయ్యా నా భర్త లేదా నా కుమారుడు, నా భార్య సాతాను చేత పట్టి పీడింపబడుతున్నారు, విడుదల చేయండి అని ప్రార్థన చేస్తారు. అది తప్పు అని నేను మీతో చెప్పదలుచుకున్నా. చెడు అలవాట్లు సాతాను పెట్టి కాదు, మనుషులు పెట్టుకున్నవే. దేవుని స్తోత్రం. మనుషులు పెట్టుకున్నవి కాకపోతే కనుక ఆ చెడు అలవాట్లు సాతాను తీసుకొచ్చినవి కాదు అని మీరు బలంగా గ్రహించాలి. ఎందుకంటే యేసు ప్రభు మారు మనసు పొందండి అన్నాడు. యేసు ప్రభు మారు మనసు పొందండి అని అన్నప్పుడు సాతాను అడ్డుపడతాడు అనుకుంటే యేసు ప్రభు మారు మనసు పొందండి అని అనడు. మారు మనసు పొందిన వారిని సాతాను ఏం చేయలేడు. కాబట్టి నా భర్త సాతాను చేత శోధింపబడుతున్నాడు అనేది అబద్ధము. అతని స్వభావాన్ని బట్టి శోధింపబడుతున్నాడు. అతనికి ఉన్నటువంటి అలవాట్లను బట్టి శోధింపబడుతున్నాడు. ప్రతి చెడు అలవాటు సాతాను దగ్గర నుంచి రాలేదు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మనుషుల దగ్గరే చెడు అలవాటు వచ్చింది అనడానికి వాక్యంలో మనకి చాలా ఉన్నాయి ఉపమానాలు. కానీ ఈరోజు మనకు టైం సరిపోదు. 1 చెప్తాను. నరుని హృదయము బాల్యము నుండి చెడ్డది. ఎందుకు సాతాను కూడా మనకి అసలు మన మనసు మంచిది కాదు. మన మనసు మంచిది కానప్పుడు సాతాను మీద అభియోగాలు ఎందుకు? నేను ఒక మాట అంటాను, యేసు ప్రభువుని నమ్ముకున్న వారిని సాతాను ఏం చేయగలడు? సాతాను యేసు ప్రభు కంటే బలవంతుడా?
కాదు కదా. కాబట్టి ఒకరోజు రాజశేఖర్ గారు నేను మీటింగ్కి సిద్ధపడుతూ ఉన్నాం. నడదోలు రవికుమార్ అతను ఇప్పుడు తాడేపల్లిగూడెం దగ్గర పరిచయం చేస్తున్నాడు. అతను 1 గంటకు రావాలి, కానీ 4 గంటలకు వచ్చాడు. 4 గంటలకు వచ్చాడు. వచ్చిన తర్వాత రాజశేఖర్ గారు అడిగారు, ఏంటయ్యా 1 గంటకి ఎక్కడ 4 ఎక్కడ అంటే అతను అన్నాడు, సాతాను నన్ను ఆటంకపరిచింది అన్నాడు. సాతాను నన్ను ఆటంకపరిచింది అన్నాడు. వింటున్నారా? రవికుమార్ రాజశేఖర్ గారితో సాతాను నన్ను ఆటంకపరిచింది అన్నాడు. రాజశేఖర్ గారు అన్నాడు, నీ ముఖం చూస్తుంటే 1 గంట కాడి నుంచి 4 గంటల దాకా నిద్రపోయి వచ్చావు నువ్వు, నిన్ను నిద్ర ఆటంకపరిచింది సాతాను కాదు అన్నాడు. హల్లెలూయా. చాలామందికి ఇది ఒక ఫ్యాషన్ వర్డ్ క్రైస్తవులకి. సాతాను ఆటంకపరిచింది, సాతాను ఆటంకపరిచింది. దేవుడి పిల్లలను సాతాను ఎలాగ ఆటంకపరచగలడు? ఒకవేళ ఆటంకపరిచినా వాడు ఎలా నిలవగలడు? మీ ముందు నిలవలేడు. కాబట్టి ఈ వ్యసనానికి అలవాటు పడ్డ వ్యక్తి సాతాను అంటాడు, కానీ అతడు అలవాటు పడింది వ్యసనానికి. దేవుడికి లోబడి ఆ వ్యసనాన్ని వదిలేయి. సాతాను ఏం చేస్తాడు? నిన్ను చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి యేసు ప్రభువు ఇక్కడ కట్టబడి ఉన్నవారు. ఒక సహోదరి గూనితో 18 సంవత్సరాలు సాతానుతో కట్టబడింది. విడుదల చేశాడు. 38 ఏళ్ళ నుంచి సాతాను పట్టుకోలేదు అతన్ని. పాపం కొట్టింది అతనికి. అతను చేసిన పాపం కొట్టింది. లేవనెత్తి, మీరు జాగ్రత్తగా వింటారా, లేవనెత్తి ఇంకా పాపం చేయకు అన్నాడు. వింటున్నారా? వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని నువ్వు ఇంకా పాపము చేయకన్నాడు. కానీ వాళ్ళు ఎవరితోటి సాతాను నిన్ను పట్టింది జాగ్రత్త అని యేసు ప్రభు అనలేదు. దొంగ మాటలు వదిలేయండి. హల్లెలూయా. సాతాను కాదు, యేసు ప్రభు చెప్పలేదు ఇంకా పాపం చేయకు వ్యభిచారం చేసేదాంతో, ఇంకా తాగుబోతుడితో, ఇంకా తప్పుడు పనులు చేయకు తప్పుడు పని చేసేవాడితో అన్నాడు. కానీ సాతాను దగ్గర జాగ్రత్త అని యేసు ప్రభు ఏమీ చెప్పలేదు. అర్థమైందా? చాలామంది ఇప్పుడు అతనికి కాలు చేయబడిపోయింది. పైన పెంకులు విప్పి లోపలికి తీసుకొచ్చారు. అతన్ని తీసుకొస్తే దేవుడు ఏమన్నాడు? కుమారుడా, నీ పాపములు క్షమించబడినవి, నీ మంచం ఎత్తుకొని వెళ్ళన్నాడు. సాతాను నీ కాలు చేయబడేసింది అనలేదు దొంగ పాస్టర్ లాగా. దేవుని స్తోత్రం. అస్తమానం సాతాను సాతాను సాతాను. వీళ్ళ చేసే దరిద్ర పనులు చేయటం, సాతాను గురించి చెప్పటం. ఎందుకు సాతాను గురించి మాట్లాడటం? మనకేం పని వాడితోటి? ఏ పని వాడితోటి మనకు? రాత్రి పగలు దేవుడి పనిలో ఉన్నవారిని సాతాను ఆటంకపరుస్తాడా? పరుస్తాడు. ఆటంకపరిచినా కూడా అది నిలబడదు. హల్లెలూయా. ఎవరి దగ్గర? తప్పు లేని వాళ్ళ దగ్గర సాతాను ఎక్కువసేపు ఉండలేడు. నీ దగ్గర ఉంది అలవాటు, నీలో ఉంది, నీలో నిగూఢంగా తప్పుడు పని అలవాటు నీ మనసులో ఉండిపోయింది. కాబట్టి సాతాను అనొద్దు. ఆ కట్లు విప్పటానికి దేవుడు వచ్చాడు. అప్పుడు అంటాడు శిష్యులతోటి, ఆ గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద పిల్ల. చూసారా? దేవుడు ఎప్పుడు ఒక కుటుంబాన్ని విడుదల చేసేటప్పుడు, నీ భర్తను విడుదల చేస్తున్నాను, నీ భార్యను వదిలేశాను, నీ భార్యను విడుదల చేస్తున్నాను, నీ పిల్లలను వదిలేశాను అని అనడు. నోవాహుతో కూడా నువ్వు ఒక్కడవే రా వాడలోకి అనలేదు, కానీ నువ్వు ఒక్కడవే నీతిమంతుడు అన్నాడు. హల్లెలూయా. కానీ మీ ఆవిడ్ని, మీ పిల్లల్ని, కోడల్ని కూడా తీసుకురా అన్నాడు. కాబట్టి ఇప్పుడు గాడిదతో పాటు గాడిద పిల్ల ఉంది. జాగ్రత్తగా వింటారా? మరి గాడిద వచ్చేస్తే గాడిద పిల్లని ఎవరు చూస్తారు? ఎవరు చూడరు కదా. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. మన కుటుంబంలో ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. ఆ పిల్ల కూడా తల్లి దగ్గర ఉంది. శిష్యులారా, ఆ గాడితో పాటు పిల్లను కూడా తీసుకురండి. హల్లెలూయా. ఎంత మంచి హృదయము!
తర్వాత ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, ఎప్పటి నుంచో కట్టబడి ఉన్నటువంటి ఈ గాడిదను మీరు ఎందుకు విప్పుతున్నారు అని వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు ఇది ప్రభువునకు కావాలని చెప్పండి. హల్లెలూయా. ఈ మాట చెప్పండి అందరూ. అప్పుడు వారు వెంటనే తోలిపెట్టుదురు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు కావాలి అనుకున్న వారిని ఆపగలవాళ్ళు ఎవరు? గట్టిగా చెప్పాలి. మీరే ఆపుకోవాలి. ఒక ఆవిడ చాలా చాలా చిన్న వయసులో ఆవిడ్ని భోజనానికి కేకెత్తున్నారు ఒకళ్ళు. అమ్మ సరస్వతి అవదో ఏదో పేరు, భోజనానికి రా అమ్మ, భోజనానికి రా అమ్మ. నాకు రావాలని ఉంది, మా ఆయన వెళ్ళనివ్వడం, నాకు రావాలని ఉంది, మా ఆయన వెళ్ళనివ్వడం అంది. వీళ్ళు అన్నారు, మీ ఆయనతో మాట్లాడి మేము తీసుకెళ్తాం. మా ఆయనతో మాట్లాడొద్దు, ఎందుకు, మిమ్మల్ని ఏదో ఒకటి అంటాడు, చాలా చెప్తుంది. ఈ లోపల అయ్యగారు రాని వచ్చాడు. అలా ఆయన వచ్చాడు. వచ్చాక ఈవిడ ముఖం బాగోలేదు. అప్పుడు మళ్ళీ మీ ఆవిడని రమ్మంటున్నాం, ఓ రోజు మా ఇంటికాడ ఉండమని. మా ఆయన ఒప్పుకోడు అంటుంది. నేను ఒప్పుకుంటుందో ఏముందో, ఒప్పుకోపోతే ఉంది, అది ఎక్కడ కావాలంటే అది అక్కడికి వెళ్ళిపోద్ది కదా అన్నాడు. దేవుని స్తోత్రం. దీని మొహం మాడిపోయింది. ఇప్పుడు ఎవరికి ఇష్టం లేదు రావటం, దీనికి ఎవరి మీద పెట్టింది చెప్పాలి. అలాగే విశ్వాసులు చాలామంది సాతాను మీద పెడతారు. నువ్వు ఇష్టపడి దేవుడి దగ్గరికి వస్తే సాతాను ఎవడు ఆపటానికి? ఏం నాటకాలండి, వద్దండి. కాబట్టి ప్రభు అంటున్నాడు, అది ప్రభు నాకు కావలసి ఉన్నది. హల్లెలూయా కదండి. వెంటనే వారు తోలిపెట్టుదు. ఏం మాట్లాడరు, ఇంకా ఏం మాట్లాడరు. ఎందుకో తెలుసా? సర్వాధికారి ఆయనే. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరు? సర్వాధికారి. ఆయన చెప్పిన తర్వాత కాదని అధికారం ఎవరికి ఉంది? అర్థమైందా? ఈ గాడిదను, గాడిద భార్యను, గాడిద పిల్లల్ని తోలుపెట్టమన్నాడు. తోలుపెట్టమంటే 97 మే నెలలో నేనేమో రానని, ఆయనేమో వెళ్ళిపోమని. ఆనంద్ గారు మీరు వెళ్ళిపోండి అని ఆయన, వెళ్ళనని నేను, వెళ్ళిపోండి అని ఆయన, వెళ్ళనని నేను. కొన్ని సంవత్సరాలకు అర్థమైంది వెళ్ళిపోమనేది ఆయన కాదు, యేసు ప్రభు రమ్మంటున్నాడు. హల్లెలూయా. నువ్వు వెళ్ళిపోవయ్యా బాబు అంటున్నాడు. దేవుడు తోలిపెట్టమన్న తర్వాత నిద్రపోతే ఊరుకోను, చాలా గొడవ అయిపోద్దమ్మాయి. నువ్వే పవిత్ర తల్లి, ఊరుకోను. మందిరంలో ఎవరు నిద్రపోయినా ఊరుకోను. ఇంటికి వెళ్ళిపోండి నిద్ర వస్తే, లేకపోతే ఆవిడ ఇంకో నిద్రపోయి సంఘాలకు వెళ్ళిపోండి. నిద్రపోతానికి వస్తున్నారు ఇక్కడికి మీరు. దేవుడి మాటలు చాలా శ్రద్ధగా వినాలి. సాకులు చెప్పొద్దు. మా ఆయన ఒప్పుకోడు, మా ఆవిడ ఒప్పుకోదు, మా పిల్లలు ఒప్పుకోరు కదా, ఈ అమ్మ సువార్త కూటం పెడదామా, మా ఆయన ఒప్పుకోడండి. అసలు నీకే ఇష్టం లేదు, నీకే ఇష్టం లేదు, మా ఆయన ఒప్పుకోడు అంటావు. భలే భలే ఉంది. చెప్పకండి. ఓకే, వెళ్ళారు, గాడిద పిల్లలు ఇప్పుతున్నారు. అడిగారు, ఎందుకు ఇప్పుతున్నారు? మా ప్రభువు కావాలి. అలా తీసుకెళ్ళండి. హల్లెలూయా. సర్వాధికారి, సాకులు చెప్పకండి. సర్వాధికారి యేసుక్రీస్తు ప్రభు తీసుకొచ్చారు. వెంటనే తోలిపెట్టును. ఈ ప్రవక్త జకారియా ప్రవక్త చెప్పాడు. తీయక్కర్లేదు మీరు, టైం సరిపోదు మనకి. జకారియా 9వ అధ్యాయంలో నీ రాజు సాత్వికుడు, దీనుడు, గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడని కొన్ని వేల సంవత్సరాల కిందట జకారియా ద్వారా దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఆ ప్రవచనం కొన్ని వేల సంవత్సరాల తర్వాత నెరవేరింది. యేసు ప్రభు ఎవరో తెలుసా?
ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చినవాడు. హల్లెలూయా. అందుకే మీరు 18, 19, 20 అనేకమైన వాక్యాలు వింటారు. 3 దినాలు తప్పకుండా పాల్గొనండి, లోతైన సత్యాలు వినండి. నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పండి. ఆ రోజున ప్రవక్త ద్వారా చెప్పినట్టు గాడిదను, గాడిద పిల్లను ఎక్కి వచ్చాడు. ఒకవేళ మన యోసేపు గారు ఉన్నారు, వెల్డింగ్ షాప్ ఆయన, చూద్దాం అనుకుందాం. యోసేపు గారి గురించి ఒక ప్రవచనం వచ్చిందనుకోండి కదండి. యోసేపు గారు అన్ని పనులు మానేసి మందిరములోనే ఉండి పరిచర్య చేయాలని ప్రవచనం వచ్చిందనుకోండి. వాళ్ళ ఆవిడ ఊరుకోదు, పిల్లలు ఊరుకోరు, అత్తగారు ఊరుకోదు, ఎవరు ఊరుకుంటారు? అసలు ఆయన ఊరుకోడు. ఇదే ప్రవచనం అండి, భలేవాళ్ళండి. ఆ పని అంతా వదిలేసుకుని నేను మందిరంలో కూర్చోవాలా అంటాడు. కానీ యేసు అలా అనడు. యేసు దేవుడితోటి నేనేంటి, గాడిదను ఎక్కటం ఏంటి, గాడిద పిల్లతోటి వెళ్ళటం ఏంటి, నవ్వరా అందరూ, హేళన చేయరా, పిచ్చోడు అనుకోరా అని అనలేదు. అలాగే వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనమేంటంటే దేవుడు చెప్పింది మనకు నచ్చకపోతే చెయ్యమండి కదా. వస్తువులు తీయండి అంటే తీయాలా, బూడివారులాగా ఉండాలా? చూసారండి ఎంత హేళన చేస్తారో. దేవుడు చెప్పిన దాన్ని హేళన చేసే వారికి వస్తువులు ఉంటాయి అనుకుంటున్నారా? ఉండవు. దేవుని స్తోత్రం. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలి, హేళన చేయకూడదు. ఒకరోజు దేవుడు నన్ను 2003 డిసెంబర్లో సేవ చేయాలంటే నేను ఎండీని, నేను పెద్ద సంస్థకే యజమానిని, నేను పైపులెట్టుకుని ఈదులమ్మట తిరగాలా అని అడిగాను. నా భార్య అంది, అవును మీరు అలా తిరగకూడదు, ముఖ్యంగా ఏల్పూర్ రాష్ట్రం తిరగకూడదు అంత. ఆవిడ మాట నా మాట అగాధంలోకి వెళ్ళింది. ఆయన మాట దొరుకుతుంది. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అలా అనకూడదు. ఆయన పిలిస్తే చాలు, ఆయన కోరుకుంటే చాలు. అమ్మ వస్తువులు తీసేయి అన్నాడంటే ఇసురేయాలి తీరు. చాలా పనులు మీకు ఇష్టమైనంత చేయరు, మీరు చేయరు. మీరు సువార్తకు రావాలంటే వస్తారు, లేకపోతే రారు, మీ ఇష్టం. మీరు ఏదైనా చేయాలంటే చేస్తారు, మానాలంటే మానేస్తారు. కానీ బైబిల్ చెప్తుంది దేవుడు ఏం చెప్పాడో యేసు అది చేశాడు అంతే. హల్లెలూయా. ఇదేంటి తండ్రి ఇలాగెందుకు చేయాలని దేవుణ్ణి అడగలేదు యేసు అడగలేదు. చివరిలో నువ్వు సిలువలో ప్రాణం పెట్టన్నాడు, పెట్టాడంతే. హల్లెలూయా. ఈరోజు నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలి? నేను ఉపవాస ప్రార్థనకు ఎందుకు రాలేదమ్మా నువ్వు? ఓకే, జాగ్రత్త. దేవుడు ఏం చేయమంటే మాట్లాడరండి. యేసు ఏం చేశాడు? దేవుడు చెయ్యమన్నదే నేనేంటి. హిస్కియా ఫ్రాన్సిస్ మద్రాసులో ఆయన ప్రవచనాలు చెప్తాడు, దైవజనుడు. భారతీయ బస్సు ఓనర్ ఒక ఆయన ఉన్నాడు, 2000 కోట్లు టర్నోవర్ ఆయన. యోసేపు గారు ఎంత టర్నోవరు? మీది 200 కోట్లా? రెపకా గారు మీ టర్నోవర్ 20 కోట్లా? మరి కనబడరే? గొప్పవారా మీరు? సువార్తలకు రాకూడనంత హేళనంత పని అంటారా సువార్త పని?
మీరు యేసుక్రీస్తు కన్నా, సువార్త కన్నా, సంఘం కన్నా గొప్పవారండి మీరు. ఆ భారతీయ బస్సు ఓనర్ తోటి దేవుడు మాట్లాడాడు. ఫ్రాన్సిస్ కూడా వెళ్ళు అన్నాడు. ఆయన బస్సుల వ్యాపారం 2000 కోట్ల టర్నోవర్, పిల్లలకి, అల్లుడికి, అందరికీ అప్పచెప్పేసి 1,00,000 2,00,000 జేబులో వేసుకుని హిస్కియా ఫ్రాన్సిస్ గారు కూడా ఉంటాడు. ఏం చేస్తాడు తెలుసా? ఫ్రాన్సిస్ గారు ఎక్కడికి వెళ్తున్నా కూడా ఉండి ఫ్లైట్ టికెట్లు, కారులు, ఖర్చులు ఈ జేబులోంచి తీసి ఖర్చు పెడుతూ ఆయన కూడా ఉంటాడు. అంతే. హల్లెలూయా. ఇన్నాళ్ళ నుంచి సంపాదించిన చాలు, ఇక నుంచి నా కుమారుడు కూడా ఉండన్నాడు. అంతే. వింటున్నారా? చేశాడా? చేయలేదా? దేవుని స్తోత్రం చెప్పండి. మీరు ఎవరు చేస్తారు? రాజు రేపటి నుంచి సిమెంట్ పని మానేసి ఇశ్రాయేలు గారి వెనకాల కూర్చో అన్నాడు అనుకో, కూర్చుంటావా? చూడు మొహం ఎలా పెట్టాడు. మీ ఆవిడని అడుగుతావా? ఏమండి యేసు ప్రభు చెప్పింది చేయరండి, చేయరా? ఇంజనీర్ గారు, మీరు జూనియర్ ఇంజనీర్, యేసు ప్రభు చెప్పింది చేస్తారా చేయరా? ఏదో కొంచెం ఇబ్బందిగా చేస్తామంటున్నారు. స్కూల్కి మానేసి ఇక్కడే ఉండు, రేపటి నుంచి మందిరంలో అన్నాం ఇస్తారాని చేస్తుంది అంటారా? ముఖం చూడండి ఎలా పెట్టిందో. అంటే మీలో చాలామంది దేవుడి చిత్తాన్ని చెయ్యరు అన్నమాట. అంతే కదా. మరి ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆటలాడుకుందామా అని వచ్చారా? మరి ఎందుకు వచ్చారు? నువ్వు కదలతానికి ఏర్లేదు ఇక్కడి నుంచి అంతే అంటే ఆగిపోవాలొద్దా? నువ్వు ఎవరి మాట వింటావు? సృష్టికర్త, సర్వలోకనాథుడు, ఊపిరి ఊదిన దేవుడు. నీ ఇష్టాన్ని కొనసాగించుకుంటావా? ఆయన చిత్తాన్ని కొనసాగిస్తావా? అందుకే ఈరోజు వరకు చాలామంది జీవితాల్లో ఆశీర్వాదం లేదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన కొనసాగించుకుంటారు కానీ దేవుడు ఆలోచన చెయ్యరు. హల్లెలూయా. ఈ దేవుడు ఆలోచన ఎలా ఉండాలంటే, స్వాతి గారు, దేవుడు ఆలోచన నేను ఇలా చూస్తానని అనుకోదావిడి. దేవుడు ఆలోచన ఎలా ఉండాలంటే మనకు అనుకూలంగా ఉండాలి. జీవరత్నం గారు, అంతేనా? దేవుడు ఆలోచన ఎలా ఉండాలి? మనకే అనుకూలంగా ఉండాలి. అంతేనా? కాలేవు మాట్లాడరేంటి? దేవుడు ఇది చెయ్యండి అని చెప్తే చేయటానికి సిద్ధంగా ఉన్నవారు కుడి చేయొత్తండి. రాజు ఎత్తులేదు, భయం పట్టుకుంది. భయం పట్టుకుంది. మరి ప్రేమ కుమార్ ఏం చేశాడు? ఉద్యోగం చేసుకుంటున్నాడు పెట్రోల్ బంకులో. మానే అన్నాను. ఏం చేశాడు? మానేశాడా? ఎస్తేరు గారు వద్దన్నా సరే మానేశాడు. ఏమయ్యా కుటుంబాన్ని ఎలా పోషిస్తాం అని అనే ఉంటుంది ఆ రోజు. అంటే అప్పుడు ఇంకా పూర్తిగా రాలేదు కదా దేవుడు. ఇప్పుడంటే పర్లేదు కదా. ఇప్పుడు మరి వాళ్ళ అబ్బాయి మోషే మానేస్తాడు ఉద్యోగం. మానేమంటే ఒక విషయం గ్యారంటీగా చేస్తాడు. మోషే రేపటి నుంచి నువ్వు ఉద్యోగం చేయొద్దంటే ఖచ్చితంగా భార్యాభర్తలు ఇద్దరు మళ్ళీ ఎప్పటికీ ఏ సేవా కేంద్రంలో అడుగు పెట్టరు. దేవుని స్తోత్రం. ఇది నాకు ఖాయంగా తెలుసు. అంతేనా? మాట్లాడు అంతే. ఏమండి, ఒక్కసారి ఆలోచించండి. మనం జ్ఞానవంతులమా? దేవుడు జ్ఞానవంతుడా? చెప్పబ్బాయి, మనం జ్ఞానవంతులమా? దేవుడు జ్ఞానవంతుడా? ఓకే. రెండు. భూమి ఆకాశాలు ఎవరై? జీవరత్నం. సృష్టి ఎవరిది? మనం ఎవరి వారం? మరి దేవుడి చిత్తం చేయనంటున్నారు మీరు. ఏం గ్లోరీ గారు, చేస్తారా దేవుడి చిత్తం? వదిలేయంటే వదిలేస్తావా?
దేవుని స్తోత్రం. దేవుని చిత్త ప్రకారం గాడిదను ఎక్కి వచ్చుచున్నాడు. గాడిదనా? దేవుడు గాడిద మీద వస్తాడా? ఎస్, చెప్తాను వినండి. గాడిద తృణీకరింపబడిన జంతువు. గాడిదను ఎవరు ఎన్నిక చేయనటువంటి జంతువు. ఎక్కడైతే తృణీకరింపబడ్డారో వాళ్ళని ఎన్నుకుంటాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఒక మనిషి పతనం అయిపోయాడు, నాశనం అయిపోయాడు, దిగజారిపోయాడు, పడిపోయాడు, అందరి చేత అసహించబడ్డాడు. నేను కూడా అలాంటి ఉన్నాయి. ఇతను వేస్ట్ అన్నారు, ఇతను అనవసరం అన్నారు, ఇతను వ్యర్థం అన్నారు. దేవుడు యేసుతో చెప్పాడు. కింద మూర్తి అనే ఒక అతన్ని అందరూ చాలా హేళన చేస్తున్నారు, ముఖం మీదే తిడుతున్నారు. నాస్తి దొంగిలించిన వ్యక్తి అన్నాడు నరసింహులు అనే వ్యక్తి. అందరూ మీరు చచ్చిపోయారు అనుకుంటున్నారు అన్నాడు. అంటే చచ్చిపోతే అతనికి ఎప్పటికీ ఆస్తి ఇవ్వక్కర్లేదని. కానీ రాత్రి దేవుడు చెప్పాడు, కొద్ది రోజుల్లో అతని వార్త రాబోతుంది, అతను చావబోతున్నాడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఎస్, వింటున్నారా? యేసు ఈ మూర్తి అనే వ్యక్తిని అందరూ వదిలేశారు. మూల పడిపోయి ఉన్నాడు, ఎక్కడో లోపల నశించిపోయిన స్థితిలో పడి ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఆ కట్లిప్పి వాహనంగా చేసుకుని తీసుకురా అని ఆదేశించాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. అలాగే ఎవరినైనా సరే, మీలో ఎవరైనా సరే తృణీకరింపబడి వీళ్ళు ఇంకా పనికిరారు, వీళ్ళ దగ్గర ఏముంది, ఇంకా వీళ్ళు ఇంకా వ్యర్థం అన్నవారిని లేవనెత్తి పైకెత్తి అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి నిలబెడతాడు. కారణం ఏంటంటే నేను దేవుణ్ణని నిరూపించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుణ్ణని నిరూపించుకుంటా. వింటున్నారా? రాజమండ్రిలో బస్ స్టాండ్లో డబ్బులు లేక బస్సు దొరక్క రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు దొరక్క బస్సు దగ్గరికి తిరిగిన నేను అదే బస్ స్టాండ్ దగ్గర నుంచి ఖరీదైన కారులో వెళుతూ ఈరోజు 50 లక్షల రూపాయల బిల్డింగ్ని ఓపెన్ చేసి వచ్చాను. దేవుని స్తోత్రం. అదే బస్ స్టాండ్ దగ్గర నేను అన్నాను దేవుడితో, ప్రభు ఇక్కడే తిరుగుతున్నాను, డబ్బులు లేక ఇక్కడే బిల్డింగ్ ఓపెన్ చేయించావు, అందుకే గాడిదని ఎన్నుకున్నాడు. ఈ అమ్మాయి ఆలోచిస్తుంది, ఉద్యోగమా మా అంతమా కుదరదండి అంటుంది. దేవుడి కంటే నీకు ఉద్యోగం గొప్ప, నోరు తెరు, మానే అయితే ఇవ్వాలా, మానే. వింటున్నారా? యేసు ప్రభు ప్రపంచమంతా ఆరాధించడానికి కారణం, ప్రసాద్ వింటున్నావా? యేసు ప్రభుని ప్రపంచమంతా ఆరాధించడానికి కారణం తెలుసా మీకు? ఒకే ఒక్క కారణం, ఆయన దేవునికి లోబడి ఉండుటే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పినట్టు మాత్రమే ఆయన చేస్తాడు. చెప్పండి, ఈరోజు అందరూ నేర్చుకోండి. ఏం చేస్తాడు యేసయ్య? చెప్పమ్మా. దేవుడు చెప్పినట్టు ఎవరు చెప్పినా చెప్పాలి, చెయ్యడు. ఎవరు చెప్పినా చెయ్యడు, దేవుడు చెప్పినట్టే చేస్తాడు. దేవుడు ఎవరిని వదిలేయమంటాడని వదిలేస్తాడు. దేవుడు ఏదొద్దంటే
వదిలేస్తాడు. దేవుడు ప్రాణం వదిలేయంటే వదిలేశాడు, అందుకే ప్రాణం మళ్ళీ ఇచ్చాడు. హల్లెలూయా. మరి నువ్వు నీకు అన్నీ నచ్చాలి. ఈరోజు మార్పు చెందండి, నీకు నచ్చాలి. నాకు నచ్చని పని ప్రారంభించాను నేను. లక్షలు చేత్తో పంచిన వ్యక్తిని బైబిల్ ఇలా పెట్టి డబ్బులు కానుకలు తీసుకున్న వ్యక్తిగా చాలా ఇబ్బంది పడ్డాను. వింటున్నారా? కానీ తప్పదు, దేవుడు చేయమన్న పని చేయాలి. అందరూ చెప్పండి, చెప్పాలి. దేవుడు ఏ పని చేయమంటే, యోసేపు గారు చెప్పండి. మీ ఆవిడ అంటదేమో, నాకు ఇష్టం లేనప్పుడు వెళ్ళను. కుదరదు, కుదరదు, కుదరదు. చెప్పండి, యేసు ప్రభు కంటే గొప్పవారు చేయొద్దండి. మరి యేసు ప్రభు విన్నప్పుడు మీరెందుకనరు? షామ్ జబదురై రైల్వే మేనేజరు ఒకరోజు దేవుడు అన్నాడు, ఈయనంట ఇంటికి వెళ్ళినప్పుడల్లా పైన ఈయనకి పక్కనే ఎయిర్పోర్ట్ ఉండేదట. ఆయన సాక్ష్యం, ఈయన ఫ్లైట్లో ఒక చూసేవాడంట, నేను ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కగలుగుతున్నా అని. చాలా ఖరీదు కదా అనుకునేవాడంట. ఆయన సేవ ప్రారంభమైంది. కొంతకాలానికి ఒక రోజున ప్రభు అన్నాడంట, నీ ఉద్యోగం రిజైన్ చేసే అన్నాడంట. రైల్వే జాబ్, మేనేజర్ పోస్ట్. ఇంట్లో వాళ్ళు గొడవంట, ఇదిలో వాళ్ళు గొడవంట, చుట్టాలు గొడవంట, ఆఫీసర్లు గొడవంట. దేంటయ్యా? లేదండి ఆయన చేసేమన్నాడు. రిజైన్ చేశాడు, సేవ ప్రారంభించాడు. ఒక 10 సంవత్సరాలకి ఆయన సేవ ఎంత పెరిగిందంటే ఫ్లైట్ తప్ప వేరే విధంగా ప్రయాణం చేసే అవకాశమే లేదంట ఆయనకి. హల్లెలూయా. వింటున్నారా? జాక్ పూనన్ నేవల్ ఆఫీసర్, గొప్ప దైవజనుడు, పెద్ద పోస్ట్లో నేవీలో ఆఫీసర్. ఆయన 2nd గ్రేడ్ 3rd గ్రేడ్ ఆఫీసర్. దేవుడు అన్నాడు మానేయి. ఏం చేశాడండి? మానేశాడు. ప్రపంచానికి గొప్ప దైవజనుడు అయ్యాడు. హల్లెలూయా. దేవుడు చేయమన్న పని చేశాడు యేసు. దేవుడు చేయమన్న పని చేశాడు పౌలు. దేవుడు చేయమన్న పని చేశాడు దానియేలు. దేవుడు చేయమన్న పని చేశారు గొప్పవారు. దేవుడు ఏం చేయమంటే అది చేశారు నిజమైన విశ్వాసులు. వాళ్ళందరూ దేవుడి గ్రంథములో రాయబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేయమంటే చేయాలి, అది సందేశం. కాబట్టి శిష్యులు ఆజ్ఞాపించిన ప్రకారం గాడిదకు బట్టలు వేయగా, కొమ్మలు పరువగా, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. ఇదే మాట లోకాసు వార్తలో ఏం చెప్పబడుతుంది? 2వ అధ్యాయంలో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము. యేసు పుట్టినప్పుడు దేవదూతలు స్తోత్రం చేశారు. యేసు పుట్టినప్పుడు దేవదూతలు స్తోత్రం చేశారు. యేసు ఆలయానికి వచ్చేటప్పుడు చంటి పిల్లలు స్తోత్రం చేస్తున్నారు. హల్లెలూయా. చూసారా? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు స్తుతులు అందుకుంటానే ఉన్నాడు. ఇక్కడ అర్థం ఏంటంటే ప్రభు పేరట వస్తున్నాడు. ఈయన దేవుని పేరట వస్తున్నాడు. దేవుడు పంపించాడు యేసుక్రీస్తుని. ఈ ప్రపంచంలో మొన్న ఒక దైవజనుడు ఛాలెంజ్ చేశాడు, మీరందరూ యేసుక్రీస్తుని దూషిస్తున్నారు, క్రైస్తవులను దూషిస్తున్నారు. ప్రపంచంలో నిలబడి, అందరి ముందు నిలబడి 3వ దినాన లేచిన వాడు ఎవడో ఒకటి పేరు చెప్పండి ప్రపంచంలో. హల్లెలూయా. ఎవరున్నారు? చివరి కూర్చున్న వాళ్ళు గోడగాడు వినాలి. దేవుడు మాటలు వినకుండా ఏది రాదు, వచ్చినా ఉండదు. సమస్త అధికారములు నియమించేది దేవుడే.
నిన్న మనవరాలకు చెప్పాడు దేవుడు ఉపవాస ప్రార్థనలో, నిన్ను ఒక అధికారిని చేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. వాళ్ళ తాత సాల్యూట్ కొట్టాలని చెప్పాడు. వినబడుతుందా? కలెక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఆఫీసర్ అయినా, మంత్రి అయినా, బైబిల్ ప్రకారం ఈ ప్రపంచంలో ఏ అధికారమైనా నియమించేది యేసుక్రీస్తు. హల్లెలూయా. ప్రధానమంత్రి మోడీని, ముఖ్యమంత్రి చంద్రబాబుని, అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ని నియమించింది యేసు ప్రభువే. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ప్రకారం ఏ అధికారమైనా ఆయన అనుమతి లేకుండా కుదరదు. ఎందుకంటే ఆయన చెప్పాడు మత్తయి చివరిలో, భూమి మీద పరలోకమందు నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. నిన్ను హెచ్చించాలన్నా, నువ్వు ఒకవేళ కష్టపడి కోట్లు సంపాదించిన చివరికి ఒక రోజున మొత్తం అంతా ఒకే రోజున పోగొట్టుకుంటావు. ఒక్క రూపాయి కూడా నీకు మిగలదు. దేవుని ఆశీర్వాదం లేకుండా ఎవ్వరు ఏమీ అవ్వలేరు. హల్లెలూయా. ఎవరు ఏమీ అవ్వలేరు. ఈరోజు నేర్చుకోండి, దేవుడి మీద ఆధారపడుతూ నేర్చుకోండి, దేవుడికి ప్రాధాన్యత ఇవ్వటం నేర్చుకోండి, సువార్తకు ప్రాధాన్యత ఇవ్వటం నేర్చుకోండి. మనం గరిటెట్టుకుని తిరగండి. సువార్త రోజు కూడా సువార్తలకు రండి, దేవుణ్ణి ఘనపరచండి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. ఒక్కసారి ఇంటికెళ్ళి మీరు నిజంగా మనుషులైతే కనుక ఇంటికెళ్ళి యేసు ప్రభు దగ్గర నుంచి వచ్చిన రోజు నుంచి మీ జీవితాన్ని మొత్తం పరీక్షించుకొని, మీరు ఆశీర్వాదంలో ఉన్నారో శాపంలో ఉన్నారో పరీక్షించుకోండి. మీరు శాపగ్రస్తులుగా ఉన్నారంటే మీరు ఎప్పుడూ దేవుడి మాట కానీ దేవుడి చిత్తం కానీ జరిగించేవారు కాదు. హల్లెలూయా. ఒకవేళ మీరు ఆశీర్వాదకరంగా ఉన్నారంటే దేవుడి చిత్త ప్రకారం జీవిస్తున్నారని అర్థం. ఆశీర్వాదం అంటే ఉద్యోగం, డబ్బులు, పిల్లలు, మేడలు, కారులు కాదు. ఏముందో దానిలో సమాధానంగా జీవించటం. హల్లెలూయా. సంతోషంగా ఉండటం, అది ఆశీర్వాదం. దేవుని సమాధానం వాళ్ళ హృదయంలో ఉండటం. వింటున్నారండి? ఒక ఆయన చనిపోవటానికి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. వెళ్తే ఆ రైల్వే స్టేషన్ నైట్ ఒక వాచ్మెన్ ఉన్నాడు, తిరుగుతున్నాడు. ఇతను ఎవరో రైలు దగ్గర పడుకున్నాడని వెళ్ళి లెగ్గొట్టాడు. ఏంటి తాత, చచ్చిపోతావా? చనిపోవాలి. ఏంటి నీ సమస్య? అప్పులు, బాధలు, కష్టాలు, ఇంట్లో ఎవరు మాటినరు, నా జీవితం బాగలేదు, చనిపోతాను అన్నాడు. సరే, తర్వాత చచ్చిపోదు కానీ రా ఒకసారి మా ఇంటికి అని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ముందు లోపల గదిలో పడుకో అన్నాడు. చిన్న గుడిసె అది, రైల్వే లైట్ మ్యాన్ అతను. దాంట్లో పడుకో, కొంచెంసేపు తర్వాత మాట్లాడదామని బయట అతని మనవరాలు కలిసి భోజనం చేస్తున్నారు. ఇతనికి పాటలు వినబడుతున్నాయి. చాలా సంతోషంగా పక్క నవ్వుకుంటూ ఆ అమ్మాయి వడ్డిస్తుంది, ఇతను భోజనం చేస్తున్నాడు. ఇతను లోపల నుంచి అనుకున్నాడు, ఏ మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, బిర్యానీలు ఇవన్నీ చాలా రకాలు తినేస్తున్నారు వీళ్ళిద్దరూ, చాలా సంతోషంగా ఉన్నారు అనుకుని ఆ కిటికీలోని చూశాడు. గంజి అన్నము, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ నంచుకుని తింటున్నారు. ఎంత హ్యాపీగా ఉన్నారేంటి, ఎంత సంతోషంగా ఉన్నారేంటి అనుకున్నాడు. అంతా అయిన తర్వాత ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఏంటి నాయనా, చనిపోతావా? అవును. ఏంటి నీ సమస్య? ఆదాయం సరిపోతలేదు, ఇంట్లో అప్పులు, బాధలు, పెళ్ళం మాటందో, అమ్మ మాటందో, పిల్లల మాటంటో. అంతేనా? అంతే. ఇప్పుడు అది నా మనవరాలు. నాకు ఒక కూతురు, ఒక అల్లుడు, వాళ్ళ పిల్ల. ఇది వాళ్ళిద్దరూ యాక్సిడెంట్లో చచ్చిపోయారు. ఇది చిన్న పిల్ల, ఇది బతికింది. ఈ ముసలి వయసులో ఆ పిల్లని పెంచుకుంటూ నేను ఉద్యోగం చేస్తున్నా, చాలని జీతం. కానీ ఆ పిల్ల నవ్వుతాం చూసావా, నేను నవ్వుతున్నాను చూసావా, నా గుండెల్లో బాధ,
పిల్ల గుండెల్లో బాధ. దానికి అమ్మా నాన్న లేరు, నాకు కూతురు అల్లుడు లేరు. కానీ మరి మేము ఇంత సంతోషంగా ఎందుకున్నాం? ఏమో నీకున్నాను బాధలు నాకు లేవు అన్నాడు. మరి ఎందుకు సంతోషంగా ఉన్నాం? ఎందుకున్నారు? యేసు ప్రభు మాకు సమాధానం ఇచ్చాడు. అవునా? ఆయన ఎవరు? ఆయనే సమాధానకర్త. మేము ఏదో బాగా తినేస్తున్నాం అనుకున్నాం కదా, ఇదిగో మేము తిన్నది. కానీ ఆయన ఈ పదార్థాలు మాకు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఆహారం ఇది. ఇప్పుడు ఈ ఆహారాన్ని మేము పేర్లు పెట్టకూడదు. ఇదేంటి గింజ, మిరగాయ, ఉల్లిపాయ అని అనకూడదు. ఇది మాకు దేవుడిచ్చిన ఆహారం. హల్లెలూయా చెప్పండి. నేర్చుకోండి. చచ్చిపోతున్నారు. ఇదేం భోజనం, ఇదేం మోటార్ సైకిల్, ఇదేమిల్లు, అప్పు చేసైనా సరే మన ఇల్లు మార్చేయాలి, అప్పు చేసైనా కారు కొనేయాలి, అప్పు చేసైనా లగ్జరీగా బతికేయాలి. నా పిల్లలు నేల మీద నడవకూడదు, గాల్లో ఎగరేయో సారిపోని. నీ పిల్లల్ని ఇద్దరిని ఇలా ఎగరయ్యి గాల్లో పట్టుకోకు. మళ్ళీ ఎగరేస్తావా? అది ఎగురుతుంది. ఏంటండి ఇది? బైబిల్ చెప్తుంది, మీకు కలిగి ఉన్న దానితో తృప్తిగా జీవించండి. హల్లెలూయా. ఈరోజు అప్పులు చేసేవాళ్ళు, తిప్పలు పడేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, తప్పుడు పనులు చేసేవాళ్ళు అందరూ కూడా వాళ్ళకున్న జీవితం కన్నా గొప్పగా జీవించాలన్న ఉద్దేశంలోనే సర్వనాశనం అయిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఎంత చెప్పినా కూడా అప్పుకు బయలుదేరిన వాళ్ళని దేవుడు ఖచ్చితంగా నరకానికి పంపుతాడు. ఎంత చెప్పినా కూడా అప్పుకు బయలుదేరిన వాళ్ళని దేవుడు నరకానికి పంపుతాడు. ఎంత చెప్పినా అప్పుకు బయలుదేరిన వాళ్ళని దేవుడు నరకానికి పంపుతాడు. ఏదైనా మాట 3 సార్లు దేవుడు చెప్తే బుద్ధి తెచ్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వినపడుతుందా? అప్పు చేసి సంతోషమా నీకు? కదా, చాలా వేడిగా ఉంది. ఎలాగా కదా, చాలా వేడిగా ఉంది. జూన్ నెలలో ఉంటుందా ఈ వేడి? జూలై నుంచి అసలు దేవుడి చిత్తం అయితే ఈ నెలలోనే ఉండదు వేడి. దేవుని స్తోత్రం చెప్పండి. వేడి కోసం అప్పు చేసి చల్లదనమా? తిండి కోసం అప్ప? బ్రహ్మాండమైన బట్టలు కట్టుకుంటాక అప్ప? పెళ్ళి ఘనంగా చేయటానికి అప్ప? ఖరీదైన కారులో తిరగటానికి అప్ప? కదండి. సైకిల్ మీద వెళ్ళటం వల్ల ఉపయోగం లేదా? జీవరత్నం ఉందా? కదా, నీకు మళ్ళీ అయిపోవచ్చు సన్నంగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గొప్పకు పోయి తిప్పలు తెచ్చుకోవద్దు. హల్లెలూయా. ఉన్నదానితో సంతృప్తిగా జీవించడం నేర్చుకో. ఓకే, ఇప్పటి వరకు విన్నావు కదా, దాన్ని గుర్తుపెట్టుకో. ఇక్కడ దేవుడు గాడిద మీద, గాడిద పిల్ల మీద రావటం దేవుని చిత్తం కాదు. నాన్న, నాకు ఒక పెద్ద రథమి అంటే ఇవ్వలేడా దేవుడు? ఒక పెద్ద ఏనుగు మీద వెళ్తానంటే పంపలేడా దేవుడు? నేను మరీకి ఎలా పుడతాను? ఒక పెద్ద జమీందారింట్లో నన్ను పుట్టించుంటే పుట్టలేడా? యేసు ప్రభు దీనుడై ఉన్నప్పుడు, వినాలి, యేసు ప్రభు దీనుడై ఉన్నప్పుడు మనకెందుకు గర్వం? మన దేవుడు యేసు కాదా? చెప్పండి, మన దేవుడు ఎవరు? మరి యేసులాగా ఉండాలని పాటలు ఎందుకు? యేసులాగా ఉండాలని పాటలు ఎందుకు? ఉన్నావా యేసులాగా? తగ్గించుకోగలవా? పౌలు ఏం చెప్తున్నాడు తెలుసా? దీన స్థితిలో ఉండనెరుగుదును, ఉన్నత స్థితిలో ఉండనెరుగుదును. హల్లెలూయా. వింటున్నారా? ఏ స్థితికైనా చాలిన మనస్సు ఉండాలి మనకి. ఎక్కడైనా సంతోషించగలిగినటువంటి మనస్సు ఉండాలి మనకి. అదే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఆయనకి
మరి గాడిద పిల్లకు వస్త్రాలు ధరింపజేసి కింద వస్త్రాలు వేసి యేసు ప్రభుకు స్వాగతం చెప్తున్నారు. ఇప్పుడు గాడిద ఏమనుకోవాలండి? ఏమనుకోవాలి? గాడిద పిల్ల ఏమనుకోవాలి? రత్నం గారు, నన్ను బట్టి ఈ వస్త్రాలు, నన్ను బట్టి కదా ప్రసోదు. చాలామంది పాస్టర్లు ఏమంటారు తెలుసా నీకు? తెలీదా? నేనే దేవుడిని వాళ్ళకి అంటారు. తెలీదా? అయ్యో ఎంత అమాయకుడు ఏంటయ్యా నువ్వు. నేనే దేవుడిని వాళ్ళకి, నేనే దేవుడిని, నేను చెప్పినట్టు నాలుగు సంఘం. ఇడు దేవుడా మాట్లాడరేంటి? గాడిద నన్ను బట్టి బట్టలు వేస్తున్నారని అనుకోకూడదు. బట్టలు ఎవరి గురించి వేస్తున్నారు? హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. నేను కూడా ఒక గాడిదను. మీరందరూ నన్ను ఘనపరిచేది నన్ను బట్టి కాదు, యేసును బట్టి. హల్లెలూయా. యేసు నాతో లేకపోతే మీరు నాతో మాట్లాడకుండా మీ పని మీద మీరు పోతారు. ఒక్కడ కూర్చోరు ఇక్కడ. ఎక్కడో దాకా ఎందుకు? యేసు నాతో లేకపోతే నా పిల్లలు ఎప్పుడూ వదిలి వెళ్ళిపోతుంటాను. యాగలేం బాబు ఈయనతోటని. వింటున్నారా? యేసు గాడిద పిల్లను కోరుకున్నాడు గనక వాళ్ళకి ఆ ఘనత వచ్చింది. హల్లెలూయా. ఎవరిని బట్టి ఘనత వచ్చింది చెప్పాలందరూ. మర్చిపోకండి, జీవితంలో మనకి ఘనత ఎవరిని బట్టి వచ్చిందమ్మా? యేసుని బట్టి. ఏ సేవకుడు, ఏ విశ్వాసి ఎంత స్థాయికి వెళ్ళినా, ఏ స్థాయికి వెళ్ళినా గర్వం అనేది రాకూడదు. మనం ఎంతంటే అంతలో కనబడి మాయమైపోతాం. ఇవాళ కనబడినోడు రేపు ఉండరు. అంచేత ఈయన దేవుడి పేరట వస్తున్నాడు. జస్ట్ ఇంకా 2-3 మాటలతో తొందరగా ముగిస్తాను. చాలా మంచి సందేశాలు ఇవి. దేవాలయంలో ప్రవేశించినప్పుడు చుట్టూ చూశాడు. ఈ దేవాలయంలో క్రయ విక్రయములు, రోకలు మార్చువారు, గువ్వలమ్మవారు ఉన్నారు. ఈయన దేవాలయం అంతా చూశాడు. ఇలాగ పైన ఎత్తైన స్థలంలో నుంచున్నాడు. ఎక్కడ చూస్తే అక్కడ వ్యాపారం జరుగుతూ ఉంది. ఈ దూడలు అమ్ముకునేవాళ్ళు, గొర్రెలు అమ్ముకునేవాళ్ళు, చిల్లర మార్చుకునేవాళ్ళు, నూనె బుడ్డులు అమ్ముకునేవారు, పసర బుడ్డులు అమ్ముకునేవారు, అయ్యగారు సమాధి నీళ్లు కడిగి నీళ్లు బుడ్లో పోసి అమ్ముకునేవాళ్ళు, జీవజలాల బాటిళ్ళు అమ్ముకునేవాళ్ళు, ఇలాగా చాలా రకాలైనటువంటి వారు అందరూ కనిపించారు. నేను కూడా ఒక ప్రదేశానికి వెళ్ళాను. అక్కడంతా అయ్యే కనిపించినాయి నాకు. నేను అడిగాను ఆయన్ని, వాక్యం ఎక్కడా లేదేంటంటే, ఇక్కడ వాక్యం ఉండదండి అన్నాడు. ఓహో, వాక్యం ఉండదా ఇక్కడ అనుకున్నాను. మొత్తం తిరిగిన తర్వాత టైం అయిపోయింది. దేనికి? తిండికి టైం అయింది. నడండి అక్కడ వడ్డిస్తున్నారు అన్నాడు. అక్కడ డైరెక్ట్గా వడ్డించి కాడికి తీసుకుపోయాడు నన్ను. వాళ్ళు స్టీల్ ప్లేట్లు ఇచ్చి వేడివేడిగా అన్నం, కూర, సాంబార్ వేసి ఇచ్చేస్తున్నారు. ఈయన ఓ ప్లేట్ తీసుకుని నాకు ఇచ్చేసి ఓ ప్లేట్ ఆయన తీసుకుని ఆ ప్లేట్ కింద అడేసాను నేను. ఎందుకంటే చెయ్యి కాలిపోయింది. ఆయన చెయ్యి కాలుతలేదు, మూతి కాలుతుంది, తినేస్తున్నాడు. మీకు ఇది కూడా రాదా అన్నాడు. తెలియదండి నాకు, చెయ్యి కాలినప్పుడు ప్లేట్ పడేయాలని తెలియదండి అన్న. ఇలాగైతే ఎలాగండి. మళ్ళీ ఇంకొక ఆవిడ ఒక ఆకు తెచ్చి మళ్ళీ దాని మీద ప్లేట్ పెట్టించింది. చెయ్యి మూతి కాలిపోయినా తినేయాలి. చివరికి అంతా అయిపోయిన తర్వాత నేను వచ్చేటప్పుడు ఆలోచించాను, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను నేనంటే, యేసు ప్రభు అన్నాడు చూపించడానికి, దొంగల గుహ ఎలా ఉంటుందో చూపించడానికి అన్నాడు. హల్లెలూయా. అది దొంగల గుహ. అది అక్కడికి వెళ్ళి భక్తి, అదొక భక్తి. అది యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, నా మందిరము ప్రార్థనా మందిరం. హల్లెలూయా. ఈ మందిరంలో దొంగలు, తాగుపోతులు, తిరిగిపోతులు, పేకాట్లాడి వాళ్ళు మోసం చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవారు, తప్పుడు పనులు చేసేవాళ్ళు ఈ మందిరంలో ఉండకూడదని యేసు ప్రభు పేరుట ఆజ్ఞాపిస్తున్నాను మీకు అందరికీ. దేవుని స్తోత్రం. జాగ్రత్త.
ఏమనుకుంటున్నారు? శిక్షా విధి. దేవుడు ఒప్పుకోడు. యేసు ప్రభు మందిరంలో నేను చెప్తున్నాడు, తన్నేశాడు మొత్తం అందరిని, కొరడాలు తయారు చేశాడు, కొట్టేశాడు, మొత్తం బయటికి గంటేశాడు. ఏమన్నాడు తెలుసా? ప్రార్థన ఏది? ఇక్కడికే వచ్చాడు అనుకోండి, చూస్తాడు. ఏం చేస్తున్నాడు ఇశ్రాయేలు? ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆడుకుంటున్నారా? ప్రార్థన చేస్తున్నారా? వాక్యం వింటున్నారా? కథలు వింటున్నారా? ఈ పాస్టర్ ఏం చేస్తున్నాడు? ఈ విశ్వాసులు ఏం చేస్తున్నారు? ఇక్కడే కాదు, ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నారు? హల్లెలూయా. ఇక్కడే అనుకుంటున్నావా? బయట ఆడొచ్చు అనుకుంటున్నావా? ఎక్కడైనా నువ్వు దేవుని మందిరమే. హల్లెలూయా. ఇక్కడ ఎలా ఉన్నావో అక్కడ చనిపోయే వరకు ఒక్కలాగే. హల్లెలూయా. రకరకాలుగా ఉండటానికి వీలు లేదు. ఇప్పుడు పాత నిబంధనలో మందిరం కట్టడం, కొత్త నిబంధనలో మందిరం మనమే. హల్లెలూయా. నేనే దేవుని, నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, సజీవయాగముగా ఇచ్చెదవా, సజీవయాగముగా ఇచ్చెదవా, నీవిచ్చెదవా. హల్లెలూయా. నువ్వు దేవాలయం. నీ చెయ్యి తప్పు చేస్తుంటే చెయ్యి తీసేయి అన్నాడు రాత్రి సువార్తలో చెప్పాడు. కన్ను తప్పు చేస్తే కన్ను తీసేయి, నాలుగు తప్పు చేస్తే నాలుగు తీసేయి. అసలు నువ్వే తప్పుడోడు అయితే తలకాయ నరికేసుకో, మందిరానికి వచ్చేయి, పైకి వచ్చేయి. అసలు నా తలకాయే తప్పు అంటే తలకాయ కోసిపడాయి అంటే యేసు ప్రభు ఎంత స్ట్రిక్ట్గా చెప్తున్నాడు. నరికేయి అన్నాడంటే దేవుడు. ఏమన్నాడు? నీ కాలు చెయ్యి నరికే అన్నాడంటే యేసు ప్రభు తప్పుడు వాళ్ళని పరలోకానికే ఎట్టి పరిస్థితుల్లోనే రానివ్వడు. హల్లెలూయా. దొంగ ప్రసంగాలకు అలవాటు పడకండి, అబద్ధపు నాటకాలకు అలవాటు పడకండి. వెళ్ళకండి, అలాంటి చోటకి మానేయండి, వెళ్ళకండి. అసలు బైబిల్ సరిగ్గా బోధించిన స్థలానికి వెళ్ళకూడదు, ఒప్పుకోకూడదు. అర్థమైందా? వారిని ప్రేమించుగాని వారి అపవిత్ర ప్రవర్తనకు ఒప్పుకోతున్నాడు. హల్లెలూయా. ఇలా మనం ఎవరైనా పోని పాపం ఏదో వ్యసనంలో ఉన్నారనుకో, ఆయన ప్రేమించి వ్యసనం విడిచిపెట్టేలాగా ప్రార్థన చేసి ప్రయత్నం చేయాలి, కానీ వ్యసనంతో ఉండగా ఇలా పట్టుకుంటా తీయలేదండి. హల్లెలూయా. వ్యసనం ఒప్పుకోడండి దేవుడు, మర్చిపోకండి. కాబట్టి నా మందిరము ప్రార్థనా మందిరం, మీరు ఏం చేశారు? దాన్ని దొంగల గుహగా చేశారు. హల్లెలూయా. ఇక్కడ అసలు ప్రార్థనే లేదు, ఈమెలో అసలు ప్రార్థనే లేదు, అతనిలో అసలు వాక్యమే లేదు. నేను ఒక మాట చెప్తాను, ఏమనుకోకండి. మీ పిల్లలు బాగా చదువుకోవాలనుకుంటున్నారు, మీ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నారు, నేను కూడా అనుకుంటాను. మీ భార్య, పిల్లలు, కుటుంబం చాలా బాగుండాలనుకుంటున్నారు. ఓకే, చాలా సంతోషం. కానీ మర్చిపోకండి, మీరు మీ పిల్లలు యేసుక్రీస్తునందు ఉండటమే అన్నిటికంటే ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. చదువులు, ఉద్యోగాలు, డబ్బులు, కారులు, మేడలు తర్వాత. ఇంకో మాట చెప్తాను. నా మనవడు ఉన్నాడు అనుకోండి, నా మనవరాలు ఉన్నారు అనుకోండి, 2 కార్లు, నగలు, బట్టలు, మోటార్ సైకిళ్ళు ఉన్నాయి అనుకోండి, వాళ్ళ ప్రభువులో లేరు అనుకోండి, ఏమైనట్టండి? అంతా సున్నా. హల్లెలూయా. కాబట్టి మీ పిల్లలు చదువు తర్వాత, ఉద్యోగాల తర్వాత, ఆస్తుల తర్వాత, గొప్పతనాల తర్వాత
యేసులో ఉండే ప్రయత్నం చేయండి. హల్లెలూయా. యేసులో ఉంటే వాళ్ళు ఏం చేయరండి చెప్పండి? మీ ఎదురుగుండా కూలిపోరండి వాళ్ళు. మీ ఎదురుగుండా కూలిపోరు. మీరు విలవిలవిలమంటూ ఏడవలసిన అవసరం రాదు మీకు. అయ్యో నా కూతురు ఎవరితోటో లేచిపోయింది, నా కొడుకు ఎవరితోటో వెళ్ళిపోయాడు, అప్పులు చేసేసారు, నాశనం చేసేసారు, నా జీవితం నాశనం అయిపోయింది, తలైనా బాదుకునే అవసరం మీకు రాదు. మీ పిల్లలు దేవుళ్ళు ఉంటే. హల్లెలూయా. పెంచండి దేవుళ్ళు క్రమశిక్షణగా. వాళ్ళ జ్ఞానాన్ని బట్టి మార్కులు వస్తాయి లేదా పోతాయి. దానికే ఉందండి, దానికే ఉంది. అర్జున్ బహాద్ గారు నాతో మాట్లాడుతూ, అబ్బాయి చదువు చాలా గొప్పది నాయన, మీరు అందరూ చదువుకున్నారు మంచోళ్ళు, మా కాలేజీలో మీటింగ్కి వచ్చాయన, మీరు అందరూ బాగా చదువుకోండి నాయన, ఈ కాలేజీలో అంతకే కట్టాను, ఈ కాలేజీలు ఫ్యాక్టరీలు అన్నీ అంతకే స్థాపించాను, బాగా చదువుకోండి నాయన, బాగా చదువుకోండి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే చదువు చాలా గొప్పది, కానీ నేను 10వ తరగతి ఫెయిల్ అయిపోయాను నాయన అన్నాడు. అర్జున్ బహాద్ గారు ఏం ఫెయిల్ అయ్యారట? ఎన్ని కోట్ల మందిని పోషిస్తున్నాడు. హల్లెలూయా. చదువు కాదండి, సంస్కారం, జ్ఞానం, మంచితనం, పరిశుద్ధత చాలా ముఖ్యం. పివి నరసింహారావు గారితో ఎంపీలు వెళ్ళి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏంటంటే అలా వదిలేస్తున్నారు క్రైస్తవుల్ని, మొత్తం భారతదేశం అంతా క్రైస్తవుల కింద మార్చేసేలా ఉన్నారు, మత మార్పిడి చేసేస్తున్నారు, చాలామంది క్రైస్తవులు మన వాళ్ళని మార్చేస్తున్నారు అన్నారంట. ఆయన చాలా జ్ఞాని, చాలా చాలా గొప్పవాడు. ఆయన ఎక్కువ మాట్లాడు. ఒక చిన్న మాట అన్నాడంట, అవునా మార్చేస్తున్నారా, కానీ నేను ఒకటి విన్నానయ్యా, విన్నాను. అదేంటంటే క్రైస్తవులు అంటే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నవారంట దొంగలు, ముఠాకోర్లు, రౌడీలు, వ్యభిచారులు, గోండాలు మంచివాళ్ళుగా మారుతున్నారంట కదా. మనకు అభ్యంతరం ఏముంది? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మహానుభావుడు ఎంత బాగా చెప్పాడు. వాళ్ళు మంచోళ్ళు అవుతున్నారంట. మతం కూడా మనకెందుకు? ఒక దొంగోడు మంచోడు అవుతున్నాడంట, ఒక రౌడీ మంచోడు అవుతున్నాడంట, ఒక భయంకరమైన గూండా పరిశుద్ధంగా మారుతున్నాడంట. ఇంకా అంతకన్నా మనకు కావాల్సింది ఏముందయ్యా? దేవుని స్తోత్రం. అదండి యేసు ప్రభు చేసే పని, అద్భుతమైన పని. ఇది ఎవరు చేయలేరండి. ఓకే, ఒక మనిషి 20 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించినా మారడు, మళ్ళీ వచ్చి ఎవరిని చంపుదామని చూస్తాడు. కానీ ఒక మనిషి యేసు ప్రభువులోకి వస్తే మారిపోతాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. ఆయన ప్రవేశించి ప్రార్థనా మందిరం అన్నాడు. వెంటనే అక్కడికి అప్పుడు దాకా గుడ్డివారు, కుంటివారు, చెప్పండి 10 నిమిషాలు వెళ్ళిపోదాం. దేవాలయంలో ఎవరున్నారు చెప్పాలి? గుడ్డివారు, కుంటివారు. ఇంజనీర్ గారు ఏమైంది? ఇవాళ బాగోలేదు ఆయనకి. ఓకే, ప్రార్థన చేద్దాం, ఏం పర్లేదు. చెప్పండి, గుడ్డివారు, మళ్ళీ చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. ప్రసాద్ చెప్పు. గుడ్డివారు, కుంటివారు చెప్పు. యేసు ప్రభు వచ్చేదాకా వాళ్ళు ఏ పనిలో ఉన్నారు? గట్టిగా చెప్పు. అడుక్కుంటున్నారు. చూసారా, గుళ్ళకాడ కూర్చుంటారు లైన్గా, మాట్లాడరండి. గుళ్ళకాడ లైన్గా కూర్చుంటారు. చూసారు ఎప్పుడైనా? చర్చిల కాడ కూడా కూర్చుంటారు. రెండులాగా మొత్తం గుడ్డోళ్ళు, కుంటోళ్ళు అందరం ఈయన డబ్బులు ఇస్తాడేమో అనుకుని వచ్చారు. చెయ్యేశాడు, కళ్ళు ఇచ్చేసాడు, చెయ్యేశాడు, కాళ్ళు ఇచ్చేసాడు, చెయ్యేశాడు, చేతులు ఇచ్చేసాడు. మహానుభావుడు. హల్లెలూయా. ఇంకా మీరు అడుక్కోకండి అన్నాడు, అంతే. కాబట్టి దేవాలయంలో ఎవరు ఉండకూడదు? గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. పాస్టర్ గారితో సహా, అంతేనా? అడుక్కోకూడదు. ప్రసాద్ గారు, అడుక్కునేవాళ్ళు ఉండకూడదు దేవాలయంలో. హల్లెలూయా. వినమ్మా దేవుడి మాటలు. ఆ చివర కూర్చున్నవాడి మీద అనుమానం నాకు. ఫ్రీగా ఉండటం కోసం కూర్చుంటారు కొంతమంది. మళ్ళీ ఏదైనా అంటే చంటి పిల్లలు ఏడుతారని,
ఓకేనా? ఏమంటే చెప్పండి. అబ్రహాం గారు కుట్టోడిని ఏం చేశాడు చెప్పాలి. అడుక్కోవాల్సిన అవసరం లేకుండా చేశాడు. హల్లెలూయా. దేవాలయంలో ఎన్ని పనులు చేశాడు? గాడిదని కనపరిచాడు, గాడిద పిల్లని కనపరిచాడు. ఓకే, లోపలికి ప్రవేశించాడు, దొంగల్ని ఎల్లగొట్టాడు, ప్రార్థనా మందిరంగా ప్రకటించాడు, కుంటోళ్ళని స్వస్థపరిచాడు. అన్నీ 7 వారాల్లో చేశాడు. 7 వారాలు పట్టింది ఆయనకి అన్నీ చేయటానికి. రాజుగారు ఎన్ని వారాలు? 7 వారాలు పట్టిందా? 70 నిమిషాల్లో చేసేసి ఉంటాడు. హల్లెలూయా. అన్ని నిమిషాలే. చాలా స్పీడ్ యేసు ప్రభు, చాలా వేగం, చాలా వేగం. ఈ బెంగళూరులో ఒక ఆలయం ఉంది, నేను కూడా వెళ్ళేవాడిని. రమణ మహర్షి ఎవరిదో ఏదో గుర్తులేదు. ఈ రజనీకాంత్ బెంగళూరే, అక్కడ కండక్టర్గా పనిచేసేవాడు. అతను బయట చూస్తే సినిమా యాక్టర్లాగా ఉండడు. నేను కూడా చూశాను ఒకసారి ఎయిర్పోర్ట్లో. ఆ ఆలయం కాడ కూర్చుంటాడు వెళ్ళిపోయి రోజు సాయంత్రం పాటు. బెంగళూరులో ఉన్నంతసేపు ఎవరికి తెలియదు అతను రజనీకాంత్ అని. ఇది మామూలు బట్టలు వేసుకుని ఓ మూల గుడికాడ ఒక మూల కూర్చుంటాడు కొంచెంసేపు. అతను ఏదో ఆలోచించుకుంటాడు, నా జీవితం అలా ఉండేది ఇలా ఉండేది అని. ఆయన కూర్చున్నాడు. ఓ రోజున ఒక ఆవిడ కారులో దిగి గుళ్ళోకి వెళ్ళి వచ్చేటప్పుడు చేతిలో 10 రూపాయలకి అయితే వేసింది రజనీకాంత్ చేతిలో. అడుక్కునేవాడు అనుకుని, మామూలు పట్టలో గడ్డం గూసోళ్ళగా ఉంటాడు. ఆ 10 రూపాయల కాగితం ఎత్తే కళ్ళకద్దుకుని చేతిలో పెట్టుకున్నాడు. గమ్మున అప్పట్లో గబగబ పరిగెత్తుకొచ్చారు, సెక్యూరిటీ కారు అన్నీ వచ్చినాయి. ఏంటమ్మా అన్నారు ఆవిడ. ఆయన రజనీ, నాకు తెలీదు, నాకు తెలియదు, ఏమనుకోకండి, మీరు సినిమా యాక్టర్ అంట కదా అంటే ఆయన అన్నాడు ఒక మాట. ఆయన యేసు ప్రభు గురించి కూడా చాలా బాగా చెప్తాడు. ఆయన ఒక మాట అన్నాడు, అమ్మా నా నిజస్వరూపం ఇదే, అదంత నాటకం అమ్మా అన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం, గట్టిగా చెప్పాలి. ఎంత తగ్గింపు! ఈ 10 రూపాయలు అసలు నా యోగ్యత ఇదే. ఈ 10 రూపాయలే నాకు యోగ్యత. అక్కడ 100 కోట్లు 20 కోట్లు నాటకాలకు ఇస్తారు, ఇది నా నిజమైన సంపాదన అన్నాడు అంట. గట్టిగా దేవుని స్తోత్రం. అందుకే అంత గొప్పడు అయ్యాడు. తగ్గించుకోవాలి మనిషి, తగ్గించుకోవాలి. యేసు ప్రభు దేవుడు కాదు అంటానికి ఏ ఆధారము లేదన్నాడు ఆయన. హల్లెలూయా. ఏ ఆధారమైనా యేసు ప్రభు దేవుడనే చెప్తుందన్నాడు రజనీకాంత్. కాబట్టి మనకెందుకండి గర్వాలు? అసలు రజనీకాంత్ స్థాయి ఏంటంటే, 10 రూపాయలు ఏమనుకుంటున్నావు నన్ను అన్నాడా? అన్నది నా ఒరిజినల్ ఇదమ్మా అన్నాడు. దేవుని స్తోత్రం. పిచ్చోళ్ళు చూస్తారు సినిమాలో, ఇలా ఎత్తాడు, అది ఎత్తాడు, ఇది ఎత్తాడు. ఈ పిచ్చోళ్ళు తలకాయ గోకేసుకుని ఏదో చూస్తారు. అతనికి అనుమానం, ఈ పిచ్చోడిని ఎలా చూస్తున్నారు ఏంటో అనుకుంటారు. ఏళ్ళ పిచ్చోడే కనుక. ఒరిజినాలిటీ వేరు రాజుగారు, ఒరిజినాలిటీ వేరు, పిచ్చ వేరు. మనకి ఏది ఇష్టం చెప్పు? పిచ్చ ఇష్టం కదా. తెల్ల బట్టలు వేసుకుంటే పరిశుద్ధులు అయిపోతామా? మీరందరూ తెల్ల బట్టలు వేసుకొచ్చేయండి అంటే వేసుకొచ్చేస్తారు. ఎంత టైం పడుతుంది మీకు? ఏదో కష్టపడి బాధపడి వచ్చే ఆదివారం ఈస్టర్ పండగకి మొత్తం అందరూ తెల్ల బట్టలు కట్టుకుని వచ్చేస్తారు. కానీ తెలుపు మనసుతో రండి అంటే ఎంతమంది వస్తారా? ఇవన్నీ వ్యర్థం. ముగింతున్నాను. ప్రధాన యాజకులు శాస్త్రులు వచ్చారు. విలన్ లేకపోతే హీరోకి విలువ ఉండదు, సినిమా ఆడదు. ఇక్కడ విలన్లు ఎవరంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు, దొంగలు, వీళ్ళందరూ వచ్చి, ఏమయ్యా ఏంటి ఆ పిల్లలేంటి, కేకలేంటి, ఏంటి నువ్వేదో రాజు అంటున్నారేంటి, ఏంటి ఆ కేకలేంటి, పైన అలా కేకలేస్తుంటే నువ్వు మాట్లాడవేంటి, ఏది కళ్ళెత్తం చూశారు, కాళ్ళెత్తం చూశారు, అన్నీ చూశారు, చూడనట్టు నటిస్తున్నారు. అప్పుడు అన్నాడు, నేను అన్నీ వింటున్నాను, అది కూడా నా తండ్రి ఎప్పుడో రాయించాడు.
బాలుర యొక్క చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపచేసితిని. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చేటప్పుడు దేవుడు పిల్లల్ని ఏర్పాటు చేశాడు. ఆ పిల్లలకి ఏం తెలుసు? దావీదు కుమారుడు ప్రభు స్థలంలో చేయమని పిల్లలకేం తెలుసు? పిల్లల నోట దేవుని మాటలు ఉంచాడు. హల్లెలూయా. ఆ పిల్లలందరూ హడావుడి చేసేస్తున్నారు. పిల్లల హృదయానికి తెలుసు యేసు ప్రభు దేవుడని, పిల్లల హృదయానికి తెలుసు యేసు ప్రభు రాజని. ఈ ముదిరిపోయిన వాళ్ళకి తెలదు కదా, ముదిరిపోయిన వాళ్ళకి తెలియదండి. వింటున్నారా? కాబట్టి యేసు ప్రభు అంటున్నాడు, వాక్యం ప్రకారం నేను జీవిస్తాను. ఏంటది? ఊరిడితో ప్రవచన పిల్లలు అన్నాను కదా, అరుతున్నాడు. ప్రవచన ప్రకారం నేను చేస్తాను, దేవుడు నిర్ణయించిన ప్రకారమే నేను చేస్తాను. చూడండి పడుచు అలాగే సరదాగా వింటున్నావండి నువ్వు. కొంచెంసేపు తీసుకెళ్ళంటే దేవుని స్తోత్రం అంటున్నాడో ఏంటో మరి మనకు తెలియదు. కాదు, ఇటు కర్ర లాక్కుంటున్నాడు, కర్ర మళ్ళీ ఇమ్మంటున్నాడు. ఓకే, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు పిల్లలతోటి స్తుతులు పాడించాడు. యోహాన్ అన్నాడు, అబ్రహాం పిల్లలు అనుకుంటున్నారా? రాళ్లకు దేవుడు పిల్లలు పుట్టిస్తాడు. హల్లెలూయా. ఈ రాళ్లకు పుట్టిస్తాడు అన్నాడు. ఓకే, ముగిస్తున్నాను. మొదటి సందేశం, గాడిద పిల్ల గాడిద విడుదల. కట్లు విప్పాడు, 2 అలంకరించాడు, దేవాలయంలోకి వచ్చాడు, దొంగలను వెళ్ళగొట్టాడు, దేవుని మందిరం ఎలా ఉండాలో చెప్పాడు, చివరగా ఆ స్తోత్రానికి అర్థం చెప్పాడు. దానికి అర్థం ఏంటంటే నేనే ప్రభువునని చెప్పాడు. హల్లెలూయా. అలాగే కాళ్ళు చేతులు ఇచ్చి దేవుణ్ణి అని నిరూపించుకున్నాడు. కాబట్టి ఈరోజు సందేశం ఏంటంటే యేసు ప్రభు ఆలయంలోకి రావడం. తర్వాత గురువారం నిబంధన జరుగుతుంది, శుక్రవారం సిలువేశారు. ఒక వారంలోనే అన్నీ జరిగిపోయినాయి. దేవుని చిత్తం అయితే మనం 18, 19, 23 రోజులు బలంగా ధ్యానం చేయబోతున్నాం. అందరూ కూడా పాల్గొనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు ప్రభు మాలో ప్రవేశించారు, ఇంకా ప్రవేశించని వారిలో కూడా ప్రవేశించారు, దొంగలను వెళ్ళగొట్టారు, ప్రార్థనా మందిరంగా ప్రకటించారు. మేము ఎల్లప్పుడూ దేవుని మందిరంగా, పరిశుద్ధంగా, యథార్థంగా దేవుని కొరకు జీవించే జీవితాన్ని కలిగి ఉండే కృప మాకు శాశ్వత కాలం దయచేయమని, అందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కొన్ని ప్రకటనలు జాగ్రత్తగా వినండి. శనివారం, ఆదివారం ప్రార్థన జరుగుతుంది.